బట్టలేంటి ఇక్కడ ఉన్నాయి? ఈ ఎదవనే నైట్ గిన్నెలంటే కడక్కుండా పడుకున్నాడేమో. ఇదిగో అత్త, నువ్వేమని తిట్టక్కర్లేదు. వాడు కనీసం నీ సగం గిన్నెలైనా కడిగాడు. అసలు ఇక్కడ ఏ పనులు చేయలేదు. నువ్వెంత చెప్పినా వాడికి నువ్వంటేనే ఇష్టం. ఇంట్లో ఒక పెద్దదాన్నున్నానన్న గౌరవం కూడా లేదా కుక్కకి. ఆ పందిని చెట్టు కట్టేసి కొట్టాలి. ఎంతకే ఆ విశ్వాసం లేని కుక్క ఎక్కడ ఉంది? ఇంట్లో పనులు చేయడం రాదు కానీ ఈ టైం వరకు మాత్రం పడుకుంటావే ఏంట్రా నడుస్తున్నావు? కొట్టానంటే ఏ సాబ్ అయిపోతే. అబ్బా డైనోసార్కే నోరు కుట్టేత దెంసాలోడా. ఇంట్లో పనులు చేయడం రాదు కానీ అరవడం మాత్రం వచ్చే. ఏంటండి డైనోసార్ని పట్టుకొని ఏదో కుక్కని ట్రీట్ చేసినట్టు అలా కొడుతున్నారు? డైనోసార్ అది. అంటే ఇప్పుడు మేము వాడిని ఇస్తే అనాలా? వీడి పేరు డైనోసార్ కాకుండా డైనా మేడం అని పెట్టుంటే మేడం అనే పిలిచేవాళ్ళం. నైట్ పనులు ఎందుకు చేయలేదురా? అలసిపోయి పడుకున్నానండి. అబ్బా ఈ మధ్య సాగులు చెప్పడం కూడా బాగా నేర్చుకున్నావురా సోకడా. పంపు తీసి మనుషులతో కానీ తిరుగుతున్నావా? అబ్బే లేదండి, మీతోనే తిరుగుతున్నా. అంటే మేము మనుషులం కాదరా డైనోగా? నీ డైనా బుద్ధి చూపించారా? చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుంది. చెప్పరా ఫస్ట్ ఎవరింటి ముందు ఉడుస్తావు? పెద్దవాడు కదండి, ఆవిడింటి ముందు ఉడుకుతా. ఆహా పెద్దవారా బొండ్రా నీకు తడపాసం పెడతా. మేడం మేడం వద్దు మేడం 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 ప్లీజ్ మేడం 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 వద్దు, మీ ఇంటి ముందే ఉడుకుతా. ఏంట్రా నన్ను కాదని దానింటి ముందు ఉడుస్తావా? నిన్ను అట్ల కాడ కాల్చి బాత పెట్టాననుకో ఆ రూర్లు అరుస్తూ తిరుగుతావు. అమ్మ అమ్మ వద్దమ్మా, ఒకేసారి ఇదిగోండి మీ ఇద్దరు ఇంటి ముందు నేను ఉడుతాలే కానివ్వండి. అలా ఎలా ఉడుతావురా? అలా ఎలా ఒక నిమిషం అమ్మ. ఆ చీపురిటి అమ్మా, ఆ చీపురితో ఇట్టా తోకతో ఇట్టా 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 ఇక జింగి 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 జింగి. రోజు నేను ఇలా అనిల్ గారి ఇంట్లో శ్రీకాంత్ గారి ఇంట్లో ఒకేసారి ఇట్టా 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 ఉడుకుతా. ఏంది ముగ్గురా ముగ్గు? మేడం నేను డైనోసార్ ముగ్గెట్టేస్తాను. ముగ్గేయడం కాదు రథం ముగ్గయ్యి. సరేస్తాలే పోండి. రథం ముగ్గు అంటే రథం ముగ్గు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎట్ట పడితే వాడేస్తున్నారు. నువ్వు వాళ్ళకి భయపడతావేంట్రా? నువ్వు డైనోసార్వి. వాళ్ళ అత్తా కూడా సార్ మీకు తెలీదు. మా కులదేవత రోజా గారు మీరే మమ్మల్ని కాపాడాలమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటి మీ కులదేవత రోజా గారా? డైనోసార్లు ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఆవిడ. డైనోసార్లు ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఆవిడ. మరే చింపు ఏ మాటగా మాట అడిగి నుండి తప్పు వచ్చి ఇక్కడ బాగా సెటిల్ అయిపోయావురా. అయినా ఏంద్ర కొత్త బట్టలు వేసావు? ఈరోజు హ్యాపీ బర్త్డేనా? నన్న చింపు అందేడు. ఒరే చింపు నీ తోకుండా ఎక్కడ పెట్టావురా? దాస్య దాస్య ఒరే డైనో నీకు చింపాంజిత పనేంట? పనులు మానేసి పెత్తనాలు. ఇంటి ముందు రథం ముగ్గేయమన్నాను కదరా. ఏది? అనిల్ గారు లాక్కిపోయారండి. అనిల్ గారు డైనో జోకేశాడు. నువ్వు ఆ చింపాంజీతో చేరినప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకున్నావురా. నిన్ను సన్నగాని గుడ్డెట్టు. గుడ్రా గుడ్డు. అదేమన్నా గొరక అడగాలని గుడ్డెడతానికి గుడ్డండి, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉండదు. ఏం అనిల్ గారు? ఏంట్రా ఎదురు సమాధానం చెప్తున్నావు? అమ్మా గుడ్డెట్టు. సరే పెడతానులే ఉండండి. చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు. కానీరా గుట్టు గుట్టు అని గోలు చేస్తుంటారు. ఈ మనుషులకి మినిమం విశ్వాసం కూడా లేదు. గుడ్డు పెట్టమని మరి ఎంత బలవంతం చేస్తారేంటి? మేడం గారు ఇదిగోండి గుడ్డు.
ఆమ్లెట్ వేసుకొని తింటా వెళ్ళి తినిపో. ఒరే డైనో అమ్మా ఇట్రారా. చెప్పండి. మరి నాకేదిరా గుడ్డు? వాడు పెడతాడు తీసుకో. ఏయ్ ఏయ్ సర్లే గాని ఈ రాళ్ళతో నిప్పు పుట్టించురా. ఇప్పుడే గుడ్డే కలిసిపోయానండి, నా వల్ల కాదు. నిప్పు పుట్టిస్తావా? తోలుకొస్తాను బయటనా? పెడతా ఇటండి. మాటలే సార్. అరే చింపుగా ఖాళీగా ఉన్నావుగా నిప్పుట్టి. నీ బాధ నాకు అర్థమైందిరా. నీకోసం నేను ట్రై చేస్తాను. ఒరే ఒకసారి ఐ లవ్ యూరా. చింపు ఏయ్. మనం అక్కడ చేసే పనులని మర్చిపోయావేంట్రా? ఇక్కడికి వచ్చి బుద్ధిమంతులా కూర్చున్నా. Silent గా ఉండు. అరే అవ్వట్లేదురా నా వల్ల కూడా ఇది. ఒరే డైనో ఈ గాలి ఎప్పుడు ఇంట్లో ఉండేదలే కానీ బాగా బోర్ కొడుతుందిరా. కాసేపు డాన్స్ చెయ్యి. నేను డైనోసార్, నన్ను డాన్స్ చేయను. రే మామూలు డాన్స్ కాదురా, బ్రేక్ డాన్స్. సర్లే సావండి, ఏదో అడుగుతున్నారు. పాట పెట్టండి నేత. గడ్డి పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. మరీ టూ మచ్ రా. ఆ కాలంలో ఈ సాంగ్ ఎక్కడ ఉందిరా అసలు? కొంచెం నమ్మేలా చేయండి. చింపాంజీలు నమ్మటానికి కూడా మేం కష్టపడాల్సి వస్తుంది. ఒరే డైనో డాన్స్ చూసి 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 ఒరే డైనో డాన్స్ చూసి 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 కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయిరా. ఆగరా ఆగు ఆగు. అది ఓకే ఒరే డైనో అమ్మా. డాన్స్ చూసి 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 కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయిరా. కొంచెం కాళ్ళొద్దు. నేను డాన్స్ చేస్తే మీకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయా? అవునరా డైనో ఆ. డాన్స్ చూసి చూసి బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. పద కాళ్ళు వస్తుంది గాని. అనిల్ గారు చూడండి, ఎట్టా బతికేవాడిని ఎట్ట అయిపోయాను. ఎవడు రమ్మన్నాడురా నేను ఫారెస్ట్ నుంచి? తల్లిగా అమ్మగారు నాకు లీవ్ కావాలమ్మా. ఎందుకురా? హోమ్ సిక్, ఇంటికి వెళ్ళిపోతాను. ఎల్దులేరా ఇట్రా. ఆ, ఒరే డైనో ఆ. నా ఇంట్లో పనులు చేసి వెళ్ళిపోదానికి చెప్పమాక. అలాగే అలాగే. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకంతా వినపడింది. నా ఇంట్లో కూడా పనులు చేసి వెళ్ళిపో. ఏంటే నేను చెప్పేదా చెప్తున్నా? నేను చెప్పేలోపే నువ్వు చెప్పావే. ఏంటే వాడు నా ఇంట్లోనే పని చేస్తాడు. నా ఇంట్లోనే పని చేస్తాడు. ఇప్పుడు మీరు ఇలా పెట్టి అస్సలు కొట్టుకోకండి మేడం, ప్లీజ్ మేడం, కొట్టుకోకండి మేడం. మీరు ఒకరినొకరు కొట్టుకోకండి మేడం, కొట్టుకోకండి మేడం, కొట్టుకోకండి మేడం. జుట్లు మాత్రం పీక్కోకండి మేడం, జుట్లు మాత్రం అస్సలు పీక్కోకండి మేడం. మేడం కింద పడి కొట్టుకోకండి, కింద పడి కొట్టుకోకండి. మేడం కాళ్ళు ఖాళీగా నేను కాళ్ళతో మాత్రం కొట్టుకోకండి మేడం. అసలు ఈ గొడవ అంతా నీ డైనో గొడవ వల్ల వచ్చిందిరా. అమ్మా! ఒరే డైనో ఎంత పని చేశారే? మీ వంట సామాన్లతో నా వాల్కనని బద్దలు కొట్టేశారు కదా. వచ్చి నా డైనోసార్ జాతి అంతరించిపోయింది మీ వల్ల. ఏం కాదులేరా, మళ్ళీ పుడతారు. ఎక్కడ పుట్టేది? ఉన్న ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినేది మళ్ళీ పుడతారంట. నేను రాను పో, అసలు మీతో ఉన్నావు. ధన్యా నీతో చెన్నై తీసుకెళ్ళాను. అలాగే ఒరే డైనో నువ్వు పోతే పోయావులే గాని మాకు గౌరవం చేయడానికి పని దొరకరా అనుకుంటున్నావా? చింపు మా ఇప్పుడు దాకా చింపించాలమ్మా మీరు. ఇంక నా వల్ల కాదమ్మా. గడ్డి పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. అసలు ఏంట్రా ఈ థాట్ ఎలా వచ్చిందిరా మీకు? ఎంత వైల్డ్ థాట్. డైనోసార్ ని పెంచుకొని దాన్ని చితకబాతున్నారు అత్తా కోడలు ఇద్దరు కలిపి. బిఫోర్ స్టార్టింగ్ ద జడ్జ్మెంట్ ఐ వుడ్ లైక్ టు కాల్ శ్రీకాంత్ అన్న అండ్ అనిల్ గారు బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. గడ్డి పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. ఈ డాన్స్ డైనోసార్ తో మేమేయటం కంటే మొత్తం పిల్లలందరినీ డైనోసార్ మధ్యలో పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే గెట్స్ ఆన్ స్టేజ్. గడ్డి పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. Hey, super, yeah. Very good job. Thank you so much, Anil sir and Singh Tana. Thank you. ఒకసారి రివీల్ చేద్దాం డైనోసార్ ఎవరు. అరే గ్రేట్ జాబ్ రాజ్ నిజా.
లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీకాంత్ అన్న. డైనోసార్ కే చుక్కలు చూపించిన అత్త కూడా సూపర్ మంచి కాన్సెప్ట్, నిజంగా చాలా బాగుంది కాన్సెప్ట్. ఎవరు చేశారో కానీ పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. తేజ నీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? అన్న నిజంగా నీ బాడీ లాంగ్వేజే సూపర్. థ్యాంక్ యూ అన్న. అందుట్లో కరెక్ట్ గా యాప్ట్ అంటే ఇంకా దానికి వేరే వర్డ్స్ లేవు. ఎక్స్ట్రాడినరీ. అలాగే మీ ఇద్దరు అత్తగోడలుగా చేసిన మీ ఇద్దరు కూడా, రోహిత అండ్ తన్వి, నిజంగా చాలా ఎనర్జీగా చేశారమ్మా మీరు. Thank you, నిజంగా sir. అత్తగోడలాగా సూపర్. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనిల్ సార్. తేజ గురించి ఏం చెప్పాలి? సో ప్రూవ్డ్ ఆర్టిస్ట్, కానీ సినిమాలో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నావు. అది నీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ నువ్వు, నీ టైమింగ్ చాలా బాగుంటది. అండ్ సుధీర్ తేజ వాడు నాకు విజ్ఞాన్ కాలేజ్ లో నా జూనియర్ ఆడు. ఒరే నువ్వు అప్పుడు రారా సార్, మీ జూనియర్ అవును. అవునా? ఎనీవే ఈ రోజు మా షోకి నువ్వు వచ్చావు. నువ్వు రావటమే కాదు, మాకు కూడా పిల్లల్ని వాళ్ళు కొట్టుకుంటుంటే ఒక స్టేజ్ లో అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకో ఇక నుంచి కొట్టే వేషాలు ఏమైనా ఉంటే, తన్నులు తినే వేషాలు ఏమైనా ఉంటే, నువ్వు ఒక డైనోసార్ గా వచ్చావు. తేజ గాడిలా కూడా వచ్చి మా షోకి కోఆపరేట్ చేస్తావు నేను నమ్ముతున్నాను. టీం దీన్ని కన్సిడర్ చేయండి. సో ఈ సీజన్ అంతా మన తేజ మనతోటే ఉంటాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఇచ్చిన రైటర్ కి ఆడికి అబ్బాయి ఎవరు? అరే Sorry. కాజా నువ్వేనా? కాజా పైకి రా. కాజా కాజా వెరీ గుడ్ కాజా, చాలా బాగా రాసావు. ఇంకా ఇలాంటి స్కిట్స్ మంచి ఆలోచించు. కుదిరితే ఈ డైనోసార్ ను కూడా ఈ సీజన్ లో చాలా సార్లు వాడుకోవచ్చు మీరు. సో రోహిత అండ్ తన్వి సూపర్ రా, ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. కీప్ గోయింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. తేజ డన్ అన్న. లవ్ యూ రా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా గారు. హాయ్ టేస్టీ తేజ, హాయ్ మేడం. నువ్వు రావటం చాలా బాగా అనిపించింది. పిల్లలతో చూస్తున్నాం, పిల్లలకి నచ్చిన ఒక డైనోసార్ గెటప్ లో రావటం ఇంకా బాగుంది. కానీ అత్త కోడలుగా రోహిత అండ్ తన్వి Yes, ma'am. అద్భుతంగా చేశారమ్మా. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ కాజా అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కీప్ కమింగ్ మ్యాన్. Done. ఓకే బాయ్.